కాబట్టి ఈ కర్మని త్యజించాలంటే మనం చేసే మాయను గురుముఖంగా, గురువు అంటే ఎవరు? గురువు అనే 2 అక్షరాలు సావధానముగా తెలియవలే. తెలిస్తేనే గురువు. బోధగురువు, బాధగురువు, సద్గురువు, ముగ్గురు. బోధగురువు అతన్ని అనుభవించి బోధించవు. సద్గురువు నువ్వే. బాధగురువు బాగా తడుతుంటే తినుకుంటూ ఏమేమో తెప్పించు అంతా వాడు జీవితం గడుపుకునేదానికి అది వేషం. వేషభాషలు మాని నీలో ఉన్న తత్వాన్ని తెలియాలి. కాబట్టి ఈ బోధగురు చెబుతాడు, నైనా ఈ బాటన పోయి ఎరవలేకపోతావు అని. ఆ బాట తప్పించి పక్కకు పోతే ఏమైంది? దెబ్బలు తగులుతాయి, కంపలు కూడా తగులుతాయి, గుచ్చుకొని బాధ కలుగుతాయి. ఆ బాటనే పోతే గమ్యానికి పోతావు నాయన. ఆయన చెప్పిన భావాన్ని ఎవడైతే వైరాగ్యం అంటే రాగద్వేషాన్ని ఉడగటం అని ఒక బాధ, పట్టుదలని ఒక అర్థం, 2 అర్థాలు ఉన్నాయి వైరాగ్యం అనే 2 అర్థాలు. అప్పుడు ఎవడైతే చేస్తాడో, ఎవరైతే ఆ గురువు చెప్పిన మాట చేస్తాడో వాడి నిలబడతాడు. అతనేమంటాడు, నువ్వు స్వయంగా గురువు చెప్పిన మాటని గురువుకి అర్పణ చేయి. ఎప్పుడైతే తనువు ధనమును మనసు గురువు నాకు ధారపోసి ఇలాను రోసి, అప్పుడు కూడా చెప్పడు, తెలిసిన ఇంకా పరీక్షించుతాడు. సురుకనేది ఎవరో లేకుండా ఉండాలా, అప్పుడు బిడ్డ రా అంటాడు.